సో ఇప్పుడు మేడం ఇన్ని స్టేజెస్ క్రాస్ అయ్యి ఇప్పుడు ఇలా ఉన్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఉంటే చాలు. సో మినిమం 10,000 to 15,000 మాక్సిమం. శారీ అంటే అందరూ ఒకటేలాగా కట్టుకోవటం అని అనుకుంటున్నారు. అలా లేదు. షార్ట్ గా ఉన్న వాళ్ళకి కొన్ని టిప్స్ ఉంటది. లాంగ్ హైట్ గా ఉండే వాళ్ళకి కొన్ని టిప్స్ ఉంటది. ప్లస్ సైజ్ లో ఉండే క్లయింట్స్ కి ఒక టిప్స్ ఉంటది. సో రెగ్యులర్ గా కట్టుకోకుండా మీరు ఒక పార్టీకి వెళ్తున్నారు అంటే మనం శారీ డ్రేపిస్ట్ గా ఒక బిజినెస్ గా మాట్లాడుకుంటే ఒక శారీ డ్రేపిస్ట్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి, లేదంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వర్క్ అవుతుంది అంటారు? నేను క్లాసెస్ కి వెళ్ళేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్ లో డ్రేప్ చేసుకుని వెళ్తాను. సో అదే అడుగుతారు అనమాట మన స్టూడెంట్స్, ఎలా అని అడుగుతారు. మాకు తెలీదు, మాకు కూడా చెప్పండి అంటే జస్ట్ 4 పిన్లు పెట్టి ఇవ్వడానికి ఇంత పైసలు తీసుకుంటారా అంటే దే ఆర్ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. సో అలా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఎవరైనా. సో నేను పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, ఏదైనా చేయాలి అని ఉండే గానీ ఇప్పుడు సారీస్ సేల్ చేద్దాం అనుకుంటే లక్షలలో ఇన్వెస్ట్ చేయాలి. ట్రెండ్ వచ్చే కొద్దీ అప్డేట్ అవుతూ ఉండాలి. సో మనకి ప్రాఫిట్ అంతా ఎలా ఉంటదంటే శారీ స్టాక్ గానే ఉంటది, క్యాష్ ఫ్లో అనేది ఉండదు. సో స్మార్ట్ గా ఏమైనా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. నెక్స్ట్ కొన్ని టిప్స్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి ప్రొఫెషనల్ క్లాస్ తీసుకుంటేనే చెప్తామన్నారు. సో ప్రొఫెషనల్ గా నేర్చుకున్నాను. ఆ రోజు నేను నేర్చుకున్నది నా కోసం అనే నేర్చుకున్నాను. దాన్ని ఇంతవరకు ఒక పెద్ద ప్రొఫెషన్ గా తీసుకొస్తానని నిజంగా నేను అనుకోలేదు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాక్చువల్గా మీరు ఎక్కడ నుండి అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్గా ఈ ప్రొఫెషన్ ఎలా చూస్ చేసుకున్నారు? మెయిన్ రీజన్ ఏంటి? మాది ప్రాపర్ తమిళనాడు, మదురై దగ్గర ఒక టౌన్ లో ఉంటాము. నేను ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ వచ్చాను. సో 2000 నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాను. కిడ్స్ పెద్దగా అయినాక పార్ట్ టైమ్ గా ఏమైనా చేసి నన్ను నేను ఎంగేజ్డ్ గా పెట్టుకోవాలనుకుని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అరౌండ్ 4-5 years అయ్యింది నేను స్టార్ట్ చేసి. సో యా గుడ్, నేను కరెక్ట్ గా రైజ్ అయ్యే స్టేజ్ లో స్టార్ట్ చేశాను కాబట్టి క్లిక్ అయింది మంచిగా. సో ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా మంది ఏంటంటే ఒక సర్వీస్ లాగా చూస్తారు, ఒక ప్రొఫెషనల్ అనేది ఏమి ఉండదు. సో యాజ్ మనం చూసుకుంటే శారీ డ్రేపింగ్ అనేది ఇట్లా సపరేట్గా ఒక ప్రొఫెషనల్ ఉంటారు, ఒకరు వాళ్ళు చేస్తారు అనేది ఏం లేకుండే. ఒక మేకప్ ఆర్టిస్ట్ వస్తారు, జనరల్గా రెడీ చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ శారీ డ్రేపింగ్ టు మేకప్ అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ శారీ డ్రేపింగ్ చేసే వాళ్ళు కూడా ఒకరు ఉంటారు అనేది రీసెంట్గా అయితే లైక్ మాకైతే మీ ద్వారా తెలిసింది. సో మీరు ఏమంటారు? సర్వీస్ అంటారా, ప్రొఫెషన్ అంటారా? రెండు. ఓకే. సో ఏంటంటే యాక్చువల్లీ సో నేను ప్రాపర్ తమిళనాడు కాబట్టి తమిళనాడులో 2015-16 లోనే స్టార్ట్ అయిపోయింది. నేను నేర్చుకుని సో 2015-16 లోనే తమిళనాడులో స్టార్ట్ అయ్యింది. సో నేను పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, ఏదైనా చేయాలి అని ఉండే గానీ ఇప్పుడు సారీస్ సేల్ చేద్దాం అనుకుంటే లక్షలలో ఇన్వెస్ట్ చేయాలి. ట్రెండ్ వచ్చే కొద్దీ అప్డేట్ అవుతూ ఉండాలి. సో మనకి ప్రాఫిట్ అంతా ఎలా ఉంటదంటే శారీ స్టాక్ గానే ఉంటది, క్యాష్ ఫ్లో అనేది ఉండదు. సో స్మార్ట్ గా ఏమైనా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఒక 4-5 years అయ్యింది నేను స్టార్ట్ చేసి కూడా. సో ఫస్ట్ నా కోసం అని నేర్చుకున్నాను. నేను ఫస్ట్ కొంచెం లావు ఉండేదాన్ని. సో నా కోసం అని నేర్చుకున్నాను, పట్టు శారీస్ కడితే సెట్ అవ్వట్లేదు అని. దెన్ నెక్స్ట్ కొన్ని టిప్స్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి ప్రొఫెషనల్ క్లాస్ తీసుకుంటేనే చెప్తామన్నారు. సో ప్రొఫెషనల్ గా నేర్చుకున్నాను. ఆ రోజు నేను నేర్చుకున్నది నా కోసం అనే నేర్చుకున్నాను. దాన్ని ఇంతవరకు ఒక పెద్ద ప్రొఫెషన్ గా తీసుకొస్తానని నిజంగా నేను అనుకోలేదు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో ఇప్పుడు మీ ఒపీనియన్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని చూస్తున్నారు, క్లయింట్స్ ని మీ దగ్గరకు వచ్చి నేర్చుకునే వాళ్ళు, లేకపోతే ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకునే వాళ్ళు, వేరే కంట్రీస్ లో కూడా ఎస్పెషల్లీ తీసుకునే వాళ్ళు చూస్తున్నాము, మీ ప్రొఫైల్లో అబ్జర్వ్ చేసాము. సో మీరు ఇది ఏమంటారంటే నేర్పియడం ఈజీ అంటారా, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ అంటారా? లైక్ మార్కెటింగ్ ద వే యూ మార్కెట్. నేర్పియటం నాకు వచ్చు కాబట్టి నాకు ఈజీ. కన్విన్స్ చేయటం, వాళ్ళకి అర్థం చేయించటమే టేక్స్ టైం. ఒక్క రోజులో వస్తుందా, ఒక్క సెషన్ లో వస్తుందా, మేము ప్రాక్టీస్ చేయకపోతే వస్తుందా అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఏదైనా రిపీటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దే పర్ఫెక్షన్ వస్తుంది, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చాలా మంది ఉమెన్ ఏంటంటే బయట మనకి మార్కెట్లోకి వచ్చి లేదంటే వాళ్ళ ఇంట్లో ఒక కార్నర్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న చాలా మంది ఎస్టేట్ అవుతారు. సో ఏంటంటే మేబీ వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండకపోవచ్చు, మేజర్ ప్రైమరీ రీజన్ చూసుకుంటే. లేదా ఇంకొక రీజన్ ఇంట్లో ఫ్యామిలీ అవసరమా ఇదంతా, ఐదర్ హస్బెండ్స్ అయినా లేదంటే చిల్డ్రన్స్ అయినా, ఎందుకు మమ్మీ నీకు ఇదంతా, లేకపోతే హస్బెండ్ వచ్చేసి నేను చూసుకుంటాను కదా, నువ్వు ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ చూసుకో, పిల్లల్ని చూసుకోవచ్చు అని అంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉమెన్ ఒక ఏమంటారు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో కానీ వాళ్ళకి సపోర్ట్ దొరకదు, అలాంటి ఉమెన్స్ కి మీరు ఏం చెప్తారు? ఆలోచిస్తూనే ఉండాలి. ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తేనే ముందుకు రాగలుగుతాం.
ఓకే. సో ఇంట్లో నుంచా అని క్వెషన్స్ నాకు చాలా సార్లు వచ్చినాయి. అంటే ఇంట్లో చేసే వాళ్ళకి ఎప్పుడు విలువ తక్కువనే. సో అలా ఏం అనుకోవద్దు. ఏదైనా స్టెప్ వైసే పైకి రాగలుగుతాం. తక్కువని పైకైతే వెళ్ళలేం. సో ఇంట్లోనే అన్ని బిజినెస్ జీరో నుంచి స్టార్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో స్టార్ట్ చేస్తున్నాము అనే గిల్ట్ ఫీల్ వద్దు. ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇంట్లో నుంచే మనం ఎర్న్ చేసుకుంటున్నాం అనేది చెప్పడానికి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఓకే. సో ఒక వుమెన్ ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనే కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు శారీ బిజినెస్ కానీ, లేదంటే మేకప్ ఆర్టిస్ట్స్ కానీ, ఇప్పుడు చూసుకుంటే ఫోటోగ్రఫీ సైడ్ కూడా వుమెన్స్ చాలా మంది వస్తున్నారు. సో ఇలా కొన్ని ప్రొఫెషన్స్‌లో వుమెన్స్ చాలా మంది వస్తున్నారు. సో ఇలా శారీ డ్రేపిస్ట్ సైడ్ రావాలి అంటే లైక్ ఏంటంటే మేజర్‌గా వాళ్ళకుండే ఇంట్రెస్ట్ ఏమై ఉండాలి? జస్ట్ ఏం అవసరం లేదు వాళ్ళకి. ఓకే. కొంతమంది అడుగుతారు నాకు ఎడ్యుకేషన్ కావాలా? శారీ కట్టుకోవటం వస్తేనే ఈ క్లాస్‌కి రాగలుగుతామా అని. ఏం లేదు, అట్లా లేదు. శారీస్ అసలు పళ్ళు ఎటు సైడు, ఫాల్ ఎటు సైడ్ ఉంది అని తెలియని వాళ్ళు కూడా నా దగ్గరకొచ్చి నేర్చుకున్నారు. ఓకే. ఎప్పుడైనా మీ ప్రొఫెషన్‌ని అండర్ ఎస్టిమేట్ కానీ, లేకపోతే మీరు డీమోటివేట్ అయిన ఏమంటారు సిట్యుయేషన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు నేనా? మీరు. లేదు, అట్లా లేదు. యాక్చువల్‌గా అలా లేదు. ఓకే. సో ఏంటంటే బయట నుంచి ఎంక్వైరీ చేసేవాళ్ళు జస్ట్ 4 పిన్‌లు పెట్టివ్వటానికి ఇంత పైసలు తీసుకుంటారా? అంటే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళని చాలా తక్కువ అంచనా యేసుకుంటున్నారు. సో అలా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఎవరైనా. శారీ అనేది అందం, మన కల్చర్ అన్నమాట. సో దాని నుంచి మనం ఇంతవరకు ఎర్న్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, లక్షలు పెట్టి చీర తీసుకుంటున్నా. ఓకే. సో దాన్ని అందంగా కట్టుకుంటేనే, బాడీ అంతా కనిపించే చీరని మంచిగా కట్టుకుంటేనే అందం. ఓకే. సో అది మీరు మెస్సీగా కట్టుకుని మేకప్ అండ్ హెయిర్ మాత్రం మంచిగా వేసుకుంటే అది అందం కాదు. అన్ని కలుస్తేనే అందం, అన్ని కరెక్ట్ గా ఉంటేనే మీకు పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీ జర్నీలో ఏది చాలా ఇంపార్టెంట్, లైక్ మీరు నేర్చుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు నేర్పించే స్టేజ్ వరకు చూసుకుంటే, లైక్ మీ స్కిల్లా, లేకపోతే మీ మోటివేషనా, కన్సిస్టెన్సీయా, లేదంటే స్టెబిలిటీయా? అన్నీ కావాలి. అన్నీ కావాలి. ప్రతి ఒక్క స్టేజ్ లో ఒక్కొక్క దానికి టెస్ట్ వస్తుంది. సో అన్నిటిని ఓవర్కమ్ చేసి రావాలి. ఓకే. శారీ అంటే అందరూ ఒకటేలాగా కట్టుకోవటం అని అనుకుంటున్నారు. అలా లేదు. షార్ట్ గా ఉన్న వాళ్ళకి కొన్ని టిప్స్ ఉంటది. లాంగ్ హైట్ గా ఉండే వాళ్ళకి కొన్ని టిప్స్ ఉంటది. ప్లస్ సైజ్ లో ఉండే క్లయింట్స్ కి ఒక టిప్స్ ఉంటది. సో రెగ్యులర్ గా కట్టుకోకుండా మీరు ఒక పార్టీకి వెళ్తున్నారు అంటే ఇండో వెస్టర్న్ స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు. షర్ట్ మీద, జీన్స్ మీద మీరు కట్టేసుకోవచ్చు. సో షార్ట్ గా ఉన్న వాళ్ళు బ్రాడ్ బార్డర్స్ కి వెళ్లకుండా షార్ట్ బార్డర్స్ కి వెళ్ళారంటే హైట్ గా కనిపిస్తారు. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఇల్యూషన్. ఓకే. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే. సో ఇప్పుడు మీరు శారీ డ్రేప్ చేసి ఇస్తారు జనరల్‌గా. లైక్ ఏంటంటే బాక్స్ ఫోల్డింగ్ అని ఉంటుంది. లేదంటే డైరెక్ట్ క్లయింట్‌కి కడతారు. మళ్ళీ ఆ శారీని వాళ్ళు ఎలా రీయూజ్ చేసుకోవచ్చు? మళ్ళీ వాళ్ళు అంటే కంప్లీట్ వాష్ అట్లా మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలంటే క్లయింట్స్‌కి ఏం చెప్తారు? యాక్చువల్ గా ప్రీ ప్లీటింగ్ చేసి ఇచ్చిన సారీ వన్ టైం యూసే, సింగిల్ యూసే. సో కట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళు ప్రీ అండ్ పోస్ట్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సారీస్. హీట్ ఇస్తే సారీస్ ఖరాబ్ అవుతాయా అని చాలా మంది అడుగుతారు. అఫ్ కోర్స్ అవుతాయి, లేదు అని చెప్పడానికి అయితే లేదు. వి యూస్ మినిమం హీట్. ప్రీ అండ్ పోస్ట్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాపర్ గా ఐరన్ చేసి స్టోర్ చేసుకోవాలి సారీస్. ఓకే. సో ఈ ప్రొఫెషన్ సైడ్‌కి ఎవరైనా రావాలి అనుకుంటే కూడా ఇది నెవర్ ఎండింగ్ బిజినెస్. ఎందుకంటే మీరు మెన్షన్ చేసినట్టు శారీ అనే ప్లీటింగ్ అనేది వన్ టైమ్ ఓన్లీ యూజ్‌ఫుల్ కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ శారీ కట్టుకోవాలంటే మళ్ళీ ప్లీటింగ్ చేపించుకోవాలి. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే. సో అట్లీస్ట్ ఒక ఫంక్షన్ అనుకోండి 2-3 సారీస్ చేసుకుంటారు. అవును. సో కంపల్సరీ కావాలి మనకి. సో వాళ్ళు ఆల్రెడీ ప్లీట్ చేసి పెట్టుకుంటే మనకి యూజ్ అవుతది కదా అంటే ఇంకా 2 సారీస్ కూడా ప్లీట్ చేసి పెట్టుకుంటారు. నేను ఏది కట్టుకుంటానో తెలియదు అని చాలా మంది చెప్తారు. సో అప్పటికి తగినట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు చూసుకుంటే లైక్ ఏంటంటే మీరు ఎవ్రీథింగ్ ప్రమోట్ చేసేది ఇన్‌స్టాగ్రామ్ త్రూ అన్నమాట. ఇఫ్ వన్స్ మీరు మార్నింగ్ లేచే వరకు మీకు ఇన్‌స్టాగ్రామే లేదు. ఇన్‌స్టాగ్రామ్ యాప్ అనేదే లేదు. సో మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటారు? లేదంటే మీ బిజినెస్ ఇంకా అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లేనప్పుడు ఎలా గ్రోత్ తీసుకెళ్తారు దాన్ని? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే. సో ఇప్పుడు అలా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు డీమోటివేట్ అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా క్లయింట్స్ అందరూ ఎళ్ళిపోయినారు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వాలి అంటే చాలా కష్టం అని జెప్పేసి. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలా లోగా ఎప్పుడు ఫీల్ కాకూడదు. బికాస్ యూ విల్ హ్యావ్ యువర్ కస్టమర్స్ కాంటాక్ట్స్ ఉంటది. ష్యూర్ గా మీరు కంపల్సరీ పైకి రాగలుగుతారు. అయినా ఇప్పుడు సోషల్ మీడియా ఒక ప్లాట్‌ఫామ్ లేకపోతే ఇంకొక ప్లాట్‌ఫామ్ అనేది ఉంటది. డెఫినెట్ గా యూ క్యాన్ రీచ్ అవుట్. చూసుకుంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ త్రూ మీరు ఏమంటారంటే మీ ప్రొఫెషన్‌ని మీరు మార్కెటింగ్ చేసుకుంటూ క్లయింట్స్ అనేవాళ్ళు వస్తున్నారన్నమాట. సో మీరు స్టార్టింగ్ స్టేజ్‌లో మీరు శారీ డ్రేపింగ్ సర్వీస్ చేస్తాము, ఇట్లా ప్రొఫెషనల్‌గా చేస్తాము, మీకు కడతాము, లేదంటే మీకు
ప్లీటింగ్ చేసి ఇస్తాము అని అంటారు. కానీ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మేబీ లేకుండొచ్చు. మీరు అప్పుడు క్లయింట్స్‌కి ఎలా చేసేవాళ్ళు? స్టార్టింగ్ స్టేజ్ అయితే చాలా డిఫికల్ట్ గా ఉండేది. విజిటింగ్ కార్డ్ పెట్టుకుని ప్రతి ఒక్క బొటీకి, ప్రతి ఒక్క పార్లర్ కి తిరిగాము. ఓకే. అపార్ట్మెంట్స్ లోకి, గ్రూప్ మెంబర్స్ లోకి షేర్ చేయటం, అలా వాళ్ళతో మాట్లాడటం అని అయింది. కొంతమంది ఓకే. మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. కొంతమంది తిండికి లేక వీళ్ళు బతకడానికి వస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది చూపులు చూసారు. సో ఇంటింటికి వెళ్ళి పికప్ డ్రాప్ చేసేదాన్ని. కొంతమంది వాల్యూ ఇచ్చారు, కొంతమంది చాలా చీప్ గా చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఒక్క లేడీ మెన్షన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్, ₹10 తీసుకుని మంచిగా చేసి ఇవ్వచ్చు కదా అమ్మా అని చెప్పారు. ఓహ్! సో ఈవెన్ దో ఐ గేవ్ మై 100%, షీఈ్ నాట్ సాటిస్ఫై. అంటే కావాలని బ్లేమ్ చేసే వాళ్ళకి యెస్. మనం యెస్. ఏం చెప్పలేము. ఆ! సో అదే లాస్ట్. సో ఓకే. తను నన్ను ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడారు, బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు. ఓకే. సో నో వరీస్, నేనైతే చాలా బాధపడ్డాను. మా హస్బెండ్ అయితే అలా ఏం లేదు, సో ఇదొక లెసన్ అనమాట యెస్. నీకు. యెస్. సో ఇంకా అప్పటి నుంచి నేను పికప్ డ్రాప్ ఆపేశాను. సక్సెస్ అవుతున్నాం, గ్రోత్ అవుతున్నాము అంటే మార్కెట్‌లో ఆబ్వియస్లీ Yes, of మనకి course. సో మీరు ఇప్పుడు అన్నీ మీ ఓన్‌గా చేసుకుంటున్నారు కదా! ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఏంటంటే ప్రమోషన్స్ అనేది చాలా కష్టం. మీరు ఎవరినైనా ప్రమోటర్‌ని ఏమంటారు అక్వైర్ చేసుకున్నారా? లేదంటే వాళ్ళని అడిగారా? లైక్ మా బిజినెస్ మీరు ప్రమోట్ చేయండి అని చెప్పేసి. ఎస్, ఆఫ్ కోర్స్, నేను చాలా మందిని కాంటాక్ట్ చేశాను, ఒకళ్ళిద్దరితో చేసుకున్నాను కూడా. ఓకే. బట్ అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు, సో డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇంకా వై డోంట్ వి గివ్ అ ట్రై. మనమే మన ప్రొఫెషన్ ని ప్రమోట్ చేయకపోతే ఇంకెవరు అవును. అని నేనే వాయిస్ ఓవర్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఓకే. సో స్టార్టింగ్ ద ఫస్ట్ కస్టమర్ మీకు గుర్తున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే. లైక్ అతను ఎక్కడి నుంచి అంటే మన ఇక్కడే ఉన్నారు, కుత్బలాపూర్ లోనే ఉన్నారు. ఓకే. సో వన్స్ మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక మీకు ఏదో ఒక రీల్‌కి హై రీచ్ వచ్చి అక్కడ నుంచి రెస్పాన్స్ అనేవి చాలా క్లయింట్స్ నుంచి ఎక్కువ వచ్చుంటాయి. సో ఆ రీల్ మీ సొంతంగా చేశారా? లైక్ స్క్రిప్ట్ రాసుకొని అంతా? యాక్చువల్లీ అసలు నేను అనుకోలేదు. వన్ రీల్ 5 lakhs శారీ అని చెప్పేసి రెడ్ కలర్ శారీతో ఒక రీల్ ఉంటది, Okay. మోర్ దాన్ 1 million వ్యూస్ క్రాస్ అయ్యింది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఓకే. ఈ రోజు రీల్ వెయ్యలేదు అని ఒక ప్రెషర్ తో కార్ లో వెళ్తూ వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేశాను. ఓకే. పొద్దున్నటికి చూస్తేనే అది 50K వచ్చింది, ఓహ్! నైస్. ఈవినింగ్ పోస్ట్ చేసి. సో వస్తూ ఇప్పటికైతే అది మోర్ దాన్ 1.2 million క్రాస్ అయ్యింది. ఓకే. దట్స్ మై ఫస్ట్ రీల్. దానివల్ల నాకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. ఓకే. సో ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఇట్లా శారీ డ్రేపింగ్ మీరు నేర్చుకున్నారు. మీకోసం మీరు నేర్చుకున్నారు. ఓకే ఫైన్. దాని తర్వాత ఇలా ఒక బిజినెస్ చేస్తాను అలా అన్నప్పుడు లైక్ మీ హస్బెండ్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ సపోర్ట్ ఎలా ఉండింది? ఎస్, ఆఫ్ కోర్స్. నేను నాకనే నేర్చుకున్నాను, ఆయనకు కూడా ఇష్టం లేదు ఫస్ట్. ఎందుకు, నువ్వు బాగా కట్టుకుంటావు కదా అని చెప్పారు. బట్ ఓకే, నీకు ఎక్కడో డౌట్ ఉంది కదా, ఎక్కడో ఏదో నేర్చుకోవాలనుకుంటున్నావు కదా, నేర్చుకో అన్నారు. ఓకే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంటున్నావు, ఓకే. ఇప్పుడు దాకా అయితే పిల్లల గురించి చూసావు, ఇప్పుడు నీకు నచ్చింది చెయ్యి, నీకు చాలా ఫ్రీ టైం ఉంది కదా, సో నువ్వు చెయ్యి అనే మోటివేట్ చేశారు. ఓకే. అండ్ మేము రీసెంట్‌గా చూసాము లైక్ ఏంటంటే మీరు శారీ డ్రేపింగే కాకుండా ఇట్లా ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ క్లాసెస్ నేర్పియడము, లేదంటే ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవడమే కాకుండా మీరు అప్‌గ్రేడ్ అవుతున్నారు. ఇంట్లో ఏంటంటే ట్రెడిషన్స్‌లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ ప్రొఫైల్ మా టీమ్ అంతా చూస్తున్నప్పుడు మేడం లక్ష్మీదేవి అలంకారం కూడా చాలా చేశారు. సో అది నేర్చుకొని మళ్ళీ వెంటనే నేర్పిస్తూ ఆ ఫీలింగ్ మీకెలా ఉంది యాక్చువల్లీ? సో ఫస్ట్ నేను ఎవరికైనా సరే చెప్తున్నాను, సారీ ప్రీ ప్లీటింగ్ బిజినెస్ చేస్తున్నాము, ఓన్లీ సారీ ప్రీ ప్లీటింగ్ అని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నేనైతే ఫస్ట్ సారీ ప్రీ ప్లీటింగ్ ని పార్ట్ టైం గానే తీసుకున్నాను. దెన్ రిక్వైర్మెంట్స్ రావటం వల్ల మీ దగ్గరికి ప్రతిసారి మేము ప్రీ ప్లీటింగ్ ఇవ్వాల్సినది లేదు, మాకు కూడా క్లాసెస్ నేర్పించండి అన్నారు. సో ఫస్ట్ సెల్ఫ్ సారీ డ్రేపింగ్ క్లాస్ తీసుకున్నాను. దెన్ మేము కూడా మీలాగా బిజినెస్ చేయాలి, మాకు కూడా క్లాస్ చెప్పండి అని చెప్పారు. సో కస్టమర్స్ అడిగే దాని వల్ల నేను ఇంకా అప్డేట్ అయ్యాను, ప్రొఫెషనల్ క్లాసెస్ తీసుకోవటం స్టార్ట్ చేశాను. తర్వాత కిట్స్, ప్రీ ప్లీటింగ్ కిట్స్ కి రిక్వైర్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ప్రీ ప్లీటింగ్ కిట్స్ సేల్ చేయటం స్టార్ట్ చేశాను. దెన్ ఎన్ఆర్ఐ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. సో దట్ ఇస్ నెక్స్ట్ స్టెప్. దెన్ తర్వాత డ్రేపింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ చేశాను. డ్రేపింగ్ తర్వాత ఇవన్నీ కంటిన్యూ మంచిగా సక్సెస్ఫుల్ గా అవుతూ ఉంటే నాకు ప్లేసెస్ సరిపోలేదు. ఇంట్లో చేసుకున్న దాన్ని వేరే ఒక ఆఫీస్ ప్రొఫెషనల్ గా ఒక స్పేస్ కావాలి అని అనిపించింది నాకు. సో ఐ వాస్ సర్చింగ్ ఫర్ ద ప్లేస్ అండ్ లక్కీగా మా కమ్యూనిటీలోనే నాకు ఆఫీస్ అకాడమీ అనేది ఓపెన్ చేసేసాను. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు రీసెంట్ గా నేను బెంగళూరు వెళ్ళి నేర్చుకుని వచ్చాను లక్ష్మీ అలంకార సారీ డ్రేపింగ్ క్లాసెస్. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను, కొత్త స్టైల్స్ అన్ని ఇప్పుడు నేర్చుకున్నాను.
సో ఇప్పుడు వరకు లైక్ మీరు జర్నీ స్టార్ట్ చేసి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అంటున్నారు కదా! సో మీకు గుర్తుందా? లైక్ ఎంతమంది క్లయింట్స్‌కి మీరు నేర్పించారు? ఎంతమంది క్లయింట్స్‌కి సర్వీసింగ్ ఇచ్చారు? యెస్, ఆఫ్ కోర్స్. వితౌట్ సర్టిఫికేషన్ చాలా మందికి నేర్పించాను. దానికైతే కౌంట్ లేదు. ఓకే. విత్ సర్టిఫికేషన్ అయితే మోర్ దాన్ 1000 మెంబర్స్‌కి నేర్పించాను. ఓకే. అందులో ఇప్పుడు రీసెంట్‌గా అకాడమీ స్టార్ట్ చేశాకైతే మంత్లీ 2-3 గ్రూప్ క్లాసెస్ ఉంటది. ఓకే. సో మంత్లీ వచ్చేసి ఎలాగైనా 50-75 మెంబర్స్ అయితే ష్యూర్‌గా నేర్చుకుంటున్నారు. ఓహ్! సో ఇప్పుడు ఇలా నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నారని మీరు అంటున్నారు. కానీ అట్ ద సర్టెన్ పాయింట్‌లో ఇయర్స్ ఎళ్ళే కొద్దీ మీకెప్పుడైనా అనిపిస్తదా? ఇప్పుడు నేను అందరికి నేర్పించేస్తున్నా, అందరూ నేర్చేసుకుంటున్నారు. నా దగ్గరికి ఇంకెవరొస్తారు క్లయింట్స్. సో క్లయింట్స్ అనేవాళ్ళు స్ప్లిట్ అయిపోతారు ఆబ్వియస్‌లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్‌కి నేర్పించారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చే సర్కిల్ మీ దగ్గర క్లయింట్స్ వాళ్ళకెళ్ళిపోతారు. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? లేదు, అట్లా అనిపించలేదు. ఇది విమెన్స్ అందరిని మోటివేట్ చేసేలాగా ఉంటది. యెస్. అందరూ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. నేను ఇంకా పైకి అప్‌గ్రేడ్ అవుతున్నా. అవునవును. సో ఐయామ్ లాంచింగ్ న్యూ స్టైల్స్. యెస్. సో ఇప్పటి వరకు మీరు లాంచ్ చేసిన స్టైల్స్ ఏంటంటారు? ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఇవి ఇప్పుడు ఎగ్జిస్టింగ్‌లో ఉన్న స్టైల్స్ కాకుండా కొత్త స్టైల్ మనం క్రియేట్ చేద్దాము అని చెప్పేసి? అంటే అట్లా ఏం లేదు. కొత్తగా నేను క్రియేట్ చేసింది ఏం లేదు. సో నేను సారీ డ్రేపింగ్ చేస్తాను. నేను క్లాసెస్‌కెళ్ళేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్‌లో డ్రేప్ చేసుకొని వెళ్తాను. ఓకే. సో అదే అడుగుతారనమాట మన స్టూడెంట్స్ ఎలా అని అడుగుతారు. మాకు అవును. తెలీదు, మాకు కూడా చెప్పండి అంటే, సో ఐ విల్ టీచ్ దెమ్ ఇట్ యాస్ ఎ డెమో అండ్ వీడియో రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకే. వాళ్ళకి. అవును. మీ ప్రొఫైల్‌లో ఒకటి చూసాను. షర్ట్ వేసుకొని షర్ట్‌లో నుంచి మీరు శారీ యేసుకుంటారు. యాక్చువల్‌గా లైక్ అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడం చాలా మంది చేస్తున్నారు. సో, అలా ఇంకేదన్నా స్టైల్స్ మీరు చేయాలనుకుంటున్నారా ముందు యాహ్! రోజు? అప్‌కమింగ్ డేస్‌లో చేస్తానే ఉంటాను. ఇంకా నా క్లాసెస్‌కి నేను డిఫరెంట్‌గా సారీ కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో వి షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, రైట్? ఓకే. సో, ఇప్పుడు మీరంటున్నారు లైక్ ఇప్పుడు ఏదైనా సరే మన ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉండాలి. లేదు అంటే ఒకవేళ మ్యారీడ్ అవుతే మన హస్బెండ్, మన చిల్డ్రన్ సపోర్ట్ గూడా చాలా ఉండాలి. సో, మీకు ఇంతగా సపోర్ట్ చేసిన మీ హస్బెండ్‌తో కూడా కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. తప్పకుండా. హలో సార్. హౌ ఆర్ యూ? హలో. సో, యాక్చువల్‌గా మీరు ఇట్లా మేడం స్టార్ట్ చేస్తున్నారు. నేను స్టార్ట్ చేస్తాను, నేర్చుకుంటాను అన్నప్పుడు లైక్ మీ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఫస్ట్‌లో వద్దనుకుంటుండే. ఓకే. ఇప్పుడు ఆమె ఫ్రీగా ఉంటుంది గదా! ఇప్పుడు ఉట్టిగా ఉండి ఏం చేస్తాం? టీవీ చూస్తాం, ఫోన్ చూస్తాం. అవును. ఉట్టిగా ఎంతసేపు ఉంటాం? పగలంతా ఉట్టిగా ఉండడం అంటే కష్టం గదా! అందుకని స్టార్ట్ చేసింది. ఓకే అన్నాను. ఓకే. తర్వాత అట్లా ఓకే. సో, ఎప్పుడన్నా మేడం వచ్చి ఈరోజు లైక్ ఏంటంటే, ఈరోజు సర్వీసింగ్‌కి ఏం లేవు అలా డీమోటివేట్ అయినప్పుడు మీరెలా మోటివేట్ చేసేవాళ్ళు? ఇయ్యాల రేకుంటే రేపొస్తది. ఈరోజు మనం చేసేది చేస్తుంటే ఫలితం అనేది రేపొస్తది. ఆ! ఏదైనా అంతే గదా! మనం చేసేది నా చేస్తుంటే మెయిన్ మోటివేట్. అంటే మేము చానా కష్టపడి వచ్చాము. ఓకే. ఎక్కడో నుంచి వచ్చి ఆ! ఒక రూ. 5,000 నా నాన్న తీసుకొనొచ్చాడు ఇక్కడికి. వచ్చేసి ఇంత పెద్దగా అయ్యామంటే చాలా కష్టపడ్డాం. ఓకే. అదే అంటారు కదా! లైక్ మనం ఎంత చేస్తున్నా మన పక్కన ఆడవాళ్ళ సపోర్ట్ ఉండాలి. అప్పుడు ఇద్దరు కలిసి ఉంటేనే ఎదుగుతాము అని చెప్పేసి. వాళ్ళు ఒపీనియన్స్ ఏం చెప్పరు. ఓకే. మనం ఏది చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు యూఎస్ నుంచి మా అబ్బాయి చెప్తూ ఉంటాడన్నమాట. అమ్మా నీకు ఇక్కడ నా నా క్లాస్‌మేట్స్ అంతా నీ ఫ్యాన్స్ అమ్మా అని చెప్తారు. ఓకే. అలా అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది యెస్. మీకైనా, మీ సన్‌కైనా. మీలాంటి హస్బెండ్స్ కానీ, లేదంటే ఫాదర్స్ అయ్యుండి, సో, ఇప్పుడు ఒక వుమెన్ ఏదైనా చేస్తా అంటే, ఇప్పుడు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఫాదర్స్ కానీ, ఒక హస్బెండ్స్ కానీ, ఓవరాల్ మెన్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్‌గా అంటే వాళ్ళ ఇంటి సిట్యుయేషన్ బట్టి ఉంటుంది. అందరికీ ఒకేలాగా చెప్పలేము. అవును. అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా చూసుకొని స్టార్ట్ చేయాలి ఏదైనా. ఓకే. కానీ ఇద్దరి సపోర్ట్ ఉంటే బాగా డెవలప్. ఓకే. సో, ఇప్పుడు మేడం ఇన్ని స్టేజెస్ క్రాస్ అయ్యి ఇప్పుడు ఇలా ఉన్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఓకే. కానీ నేను సపోర్ట్ కంటే ఆమె నెక్స్ట్ ఎళ్ళాలని చదువుకోవడము, నేర్చుకోవడము, కొత్తయి చూడడము. ఆమె ఇది ఎక్కువ. ఓకే. మనం సపోర్ట్ వరకే. ఆమె నేర్చుకోవడం అనేది ఇంట్రెస్ట్‌గా బాగా చూపించింది కాబట్టి ఓకే. పైకొచ్చింది. సో, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువుండాలి. సెల్ఫ్ మనం ఎంత ఇంట్రెస్ట్ పుష్ ఎక్కువుండాలి. చేసినా కూడా అంటే ఏదైనా సరే వన్ స్టెప్ ఫార్వర్డ్ ఎయ్యక ముందు ఆలోచించాలి. ఏసినాక బ్యాక్ స్టెప్ పెట్టకూడదు. ఆ! అది నా ఒపీనియన్. ఏదైనా మనం చెప్పేంత వరకే గదా! ఇట్లా ఆ! చెయ్యి, అట్లా చెయ్యి. చేసేది ఆమె గదా!
సో ఇప్పుడు ఏమంటారంటే మీరు ఇక్కడ నుంచి చేస్తున్నారు బిజినెస్. సో మీ ప్రాపర్ వచ్చేసి మధురై యాక్చువల్. సో మీ ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ స్టార్టింగ్‌లో ఎలా సపోర్ట్ చేసేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ సారీ డ్రేపీ సుచిత్ర పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేశాను. ఓకే. సక్సెస్ అయ్యేదాకా ఎవరికి చెప్పొద్దు అనుకున్నాను. ఓకే. ఒక 6 months పట్టింది. ఓకే. ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలిసింది. వేరే వాళ్ళకి నేను ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత ఎందుకు మనం ఏం తప్పు చేస్తున్నామా లేదు కదా అనేసి నా పర్సనల్ పేజ్ లో ఇట్లా నేను సారీ డ్రేపింగ్ చేస్తున్నాను అని ఓకే. పోస్ట్ వేశాను. సో అప్పుడు మీ రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఓకే. అందరూ కంగ్రాట్స్ చెప్పారు. ఓకే. అంటే కొంతమంది ఉంటారులే. అంటే చూస్తారు, లైక్ కూడా చేయరు. ఎగ్జాక్ట్‌లీ. సో అదే ఏదో అంటారు మన కదా! దగ్గరోళ్ళు చూస్తారు, లైక్స్ చేయరు. ఓకే. మీన్స్ మళ్ళీ చూడకుండా కూడా ఉండరు. అన్ని చూస్తారు. యెస్. ఇప్పుడున్న లైక్ జనరేషనే అంతే ఉంది. ఫాలో చెయ్యరు, సపోర్ట్ చెయ్యరు. కానీ ఏం చేస్తున్నారు, ఎంతవరకు Observe చేస్తున్నారు అనేది చేస్తారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మా పాడ్‌కాస్ట్ చూసుకుంటే కూడా అది Yes, ఎక్కువ మెన్ ఫాలోయింగే ఉంటుందన్నమాట. వుమెన్ ఫాలోయింగ్ ఏముండదు. సో మెన్, వుమెన్ అని చెప్పడం అని కాదు కానీ సో ఏంటంటే మన వాళ్ళ దగ్గర నుంచి అంటూ సపోర్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి రాదు. మేము అబ్జర్వ్ చేసిందైనా మీరు అబ్జర్వ్ చేసి స్టార్టింగ్ లో ఏంటంటే ఇన్స్టా స్టార్ట్ చేసి ఒక 6 months కి నాకు ఒక 300 to 400 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. నాకే ఐ ఫెల్ట్ షై. ఏంటి ఒక 300 ఫాలోవర్స్ అయినా డైలీ ఒక్క ఫాలోవర్ అని కౌంట్ చేసుకున్నాను. ఓకే. ఒక 6 months కి 300 ఫాలోవర్స్ అయినా నాకు చాలా తక్కువ అనిపించింది. ఆ తర్వాత నేను అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరి ద్వారానైనా చేద్దాము అని అనిపించింది. బట్ ఓకే, నాట్ బ్యాడ్. పెద్ద గ్రోత్ అయితే రాలేదు. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇన్‌స్టా ఫాలోయింగ్ గానీ ఇంకోటి. సో ఇప్పుడు చాలా మంది ఫేక్ ఫాలోయింగ్ చూపించుకుంటూ కూడా బిజినెస్ అనేది చాలా బాగా రన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వచ్చే క్లయింట్స్ ఎఫెక్టివ్‌గా ఉండరు అని నా ఉద్దేశం. మీరేమంటారు? కరెక్టే. సో నాదైతే కంప్లీట్ గా ఆర్గానిక్ ఫాలోవర్స్. యెస్. మీకు తెలిసే ఉంటది. నా అవును. రీచ్ స్లోగానే ఉంటది. అవును. బట్ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్. నా ప్రొఫైల్ చూస్తేనే తెలుస్తది నేను ఎంత బిజీగా ఉన్నాను, క్లాసెస్ ఎలా తీసుకుంటున్నాను అనేది మీకు తెలుస్తది. అవును. సో ఇప్పుడు ఎవ్రీడే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు జెన్‌జీస్ కానీ లేకపోతే ఎవరైనా సరే అది డైలీ చేసే సేమ్ రొటీన్ వర్క్ చేయాలి అంటే ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ పీరియడ్‌లో చాలా బోరింగ్ అనిపిస్తది. సో ఎవ్రీడే ఇదే చేస్తున్నాం. సో కొన్ని ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాం. మీకు అలా ఎప్పుడన్నా అనిపించిందా? లేదు. ఓకే. సో ఎందుకంటే నేను కొత్తగా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. క్లాసెస్ ఉన్న రోజైతే బిజీగా ఉంటాను. ఫ్రీగా ఉన్నప్పుడు ఏమైనా క్రియేటివ్ గా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను. సో ఓకే. ఐ కీప్ ఆన్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ. ఓకే. ఇప్పుడు వుమెన్స్ ఎవరైనా బిజినెస్ సైడ్ లైక్ అది సారీ డ్రేపిస్ట్ అవ్వచ్చు, మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు. ఇప్పుడు వుమెన్స్ అనేది ఎక్కడ చూసినా ఏ ఇండస్ట్రీస్‌లో అయినా ఉంటున్నారు, ఏ ప్రొఫెషనల్‌లో అయినా ఉంటున్నారు. సో ఇప్పుడు అలాంటి వుమెన్స్ ఎవరైనా బయటికొచ్చి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి వుమెన్స్‌కి మీరు ఏ మోటివేషన్ ఇస్తారు? ఏం చెప్తారు? తప్పకుండా రావాలి. అసలు నాకు నాకు రాలేదు అని చెప్పే బదులు గివ్ అ ట్రై. యెస్. ఓకే, ఫస్ట్ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తది. అవును. ఖాళీగా ఏం చేయకుండా ఇంట్లో కూర్చునే బదులు ఏదో ఒకటి ట్రై చేశారంటే తప్పకుండా మీరే సక్సెస్ అవ్వగలుగుతారు. ఇప్పుడు వేరే బిజినెసెస్ గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం సారీ డ్రేపిస్ట్‌గా ఒక బిజినెస్‌గా మాట్లాడుకుంటే ఒక సారీ డ్రేపిస్ట్ చేయాలి, ఒక బిజినెస్ చేయాలి లేదంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ వరకు అవుతది అంటారు? మినిమం 5,000 అయితే కోర్సెస్ ఉంటది. సో Okay. 500 కి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1000 కి తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ నో. ప్రొఫెషనలిస్ట్ అంత తక్కువ తీసుకోరు. ఎందుకంటే దాంట్లో అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటది. కంప్లీట్ గా ప్రాపర్ గా మీకు డౌట్ లేకుండా 100% మీరు బిజినెస్ చేయగలుగుతారు, సక్సెస్ చేయగలుగుతారు. ఇంకొక చోట ఎక్కడ క్లాస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ రైట్ మెంటర్. దట్ మ్యాటర్స్. ఓకే, ఇప్పుడు నా దగ్గర అయితే 4,500 ఉంది ఫీజు. ఇప్పుడు మేబీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను పెంచుతాను. ఇప్పుడు ఒక్కసారి ఫీజు చెప్పేస్తే ఇంకొకటి ప్రాబ్లం అప్పుడు ఆ ఫీజు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇంత పెంచారు అని అడుగుతారు. సో మినిమం ఒక 5,000 పెట్టి మీరు ఒక రైట్ మెంటర్ దగ్గర నేర్చుకుంటే తర్వాత ఒక టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఉంటే చాలు. సో మినిమం 10,000 to 15,000 మాక్సిమం. సో ఈ 15,000 అనేది మీకు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్. ఒక 10-20 సారీస్ చేశారంటే ఈ అమౌంట్ అనేది మీరు రిటర్న్ తీసేసుకోవచ్చు. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు శారీ బిజినెస్ పెట్టాలంటే లక్షలలో కావాలి.
మేకప్స్ చేయాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. దానికే మీకు 50,000 1 lakh అన్న కావాలి. సో దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఓకే, ప్రాక్టీస్ చేయాలి, తర్వాతనే కస్టమర్స్ వస్తారు. సో శారీ ప్రీ ప్లీటింగ్ అనేది అలా కాదు. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు నేర్చేసుకున్నాక మీ శారీస్ తోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్, పిక్స్, వీడియోస్ నే మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనం మంచిగా చేసుకుంటున్నాము, మనమే మనల్ని ప్రమోట్ చేసుకోవాలి, ఎవరు అవసరం లేదు. అండ్ రీసెంట్ గా మేము స్క్రోల్ చేస్తుంటే మా టీం కూడా ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాక్చువల్ గా మీరు యుఎస్ గా లైక్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్నారు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆగిపోయారు. దానికి రీజన్ ఏమన్నా? లేదు, యాక్చువల్ గా నేను టికెట్ వేసుకున్నాను, వార్ వచ్చింది కాబట్టి ఆగిపోయాను. ఓకే, సో దట్స్ ద రీజన్. మా అబ్బాయి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. సో వార్ వచ్చింది, కరెక్ట్ టికెట్ బుక్ చేసుకున్నాం, 2 days కి వార్ వచ్చింది. సో వెళ్ళకుండా పోయింది కూడా ఒక మంచిది అయింది, ఎందుకంటే మా మామయ్య సిక్ అయ్యి ఎక్స్పైర్ అయిపోయారు. సో అదేదో గుడ్ అనుకున్నాం మేము. సో ఇలా మనకి అండ్ ఇప్పుడు 4-5 years అవుతుంది అంటున్నారు కాబట్టి లైక్ కరోనా సిచ్యువేషన్స్ లో ఇలాంటి కరోనా సిచ్యువేషన్ అనేది అప్కమింగ్ ఇలా ఏదైనా పాండమిక్స్ వచ్చినప్పుడు బిజినెస్ అనేవి చాలా తక్కువ రన్ అవుతాయి. సో అలాంటి టైంలో మీ లైక్ ఏంటంటే మీకు క్లయింట్స్ కానీ లేదంటే మీకు వచ్చే ఇన్కమ్ కానీ సో ఏమన్నా మనకి ఇంపాక్ట్ చూపిస్తుందంట? చూపిస్తుంది, డెఫినెట్ గా చూపిస్తుంది. సర్వీస్ అనేది ఉండదు మీకు, అలాంటప్పుడు మీకు బయట ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు కదా. వీ కెన్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ మీద ఫోకస్ చేయొచ్చు. కీప్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్. టైం లేదు, నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను, అసలు టైం లేదు అని అనుకునే విషయాన్ని ఇలాంటి టైంలో మనం యూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ మేము చూస్తూ ఉంటాం లైక్ ఏంటంటే మీరు ఆల్రెడీ నేర్పించిన స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సి కమింగ్ యాజ్ అ స్టూడెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ కమ్ యాజ్ అ మెంటర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఏంటంటే సర్వీస్ అందరూ చేస్తారు, క్లాసెస్ ఎలా తీసుకోవాలని ఎవరు నేర్పించరు. సో నా స్టూడెంట్స్ కి మెయిన్ గా నేను అది పిలిపించి వాళ్ళకి ఫ్రీ ఇంటర్న్షిప్ లాగా అది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ వాళ్ళు అప్గ్రేడ్ కూడా అవుతుంది. సో దే ఆర్ టేకింగ్ క్లాసెస్ నౌ. మీ దగ్గరకు వచ్చి వెళ్ళినాక, ఎందుకంటే దే విల్ సీ మల్టిపుల్ స్టూడెంట్స్. సో మనం కూడా ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగే కదా ఇక్కడికి వచ్చాము అనేది దే విల్ రియలైజ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అడిగే క్వశ్చన్ కి, స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ కి దే కెన్ ఈజీలీ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు లైక్ మీకు గుర్తున్నారా లైక్ మీ క్లయింట్ ఒకరు వచ్చి నేర్చుకొని ద ఫస్ట్ క్లయింట్ హూ స్టార్టెడ్ బిజినెస్? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, తన పేరు శ్రవంతి. ఓకే, తను ఎలా లైక్ ఏమంటారు తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేసింది? యా, చాలా బాగా నేర్చుకున్నారు. యాక్చువల్లీ షీఈ్ అ బిగినర్. వచ్చారు, ఇంట్లోనే ఈ ప్లేస్ లోనే కరెక్ట్ గా క్లాస్ తీసుకున్నాను. టేబుల్స్ కూడా లేకుండే నా దగ్గర, అప్పుడు 1 టేబులే ఉండే. సో నా టేబుల్ ఇచ్చి తనకు కూడా ప్రాక్టీస్ చేపించాను. ఇప్పుడు కూడా నా పాత టేబుల్ ఆఫీస్ లో ఉంది. ఆ టేబుల్ నేను చెప్తూ ఉంటాను ప్రతి క్లాస్ లో, ఇది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ టేబుల్ అని. సో పీపుల్ ఎక్సైటెడ్ గా నాకు ఆ టేబుల్ కావాలి, నేనే ఆ టేబుల్ తీసుకోవాలి అని ఎక్సైటెడ్ గా ఉంటారు. ఓకే, సో మీరు ఇలా ఏదన్నా సర్వీస్ చేయాలి లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేర్పియాలి, సో అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అలా అనుకుంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, హూ ఎవర్ లైక్ వాళ్ళకి లో ఇన్కమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, ఆఫ్ కోర్స్. నేను కన్సెషన్ కూడా ఇస్తాను, బట్ దే హ్యావ్ టు కమ్ అట్ ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే కన్సెషన్ ఇస్తానని చెప్పాక నాకు చాలా మంది ఆల్రెడీ కాల్ చేశారు, నాకు హస్బెండ్ లేరు, సిక్ గా ఉన్నారు, నేను నేర్చుకుంటాను అని చెప్పారు. ఓకే, క్లాస్ కి రండి అని చెప్పేశాను. చూస్తే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే వాళ్ళు టూర్ల మీద టూర్లు తిరుగుతున్నారు. ఓకే, అలా కాకుండా జెన్యూన్ గా ఉంటేనే నేను తీసుకుంటాను. ఓకే, యూజువల్ గా సారీ డ్రేపింగ్ అంటే మేకప్ అకాడమీస్ లోనే నేర్పిస్తారు. సో ఇప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మనం సక్సెస్ఫుల్ గా క్లాసెస్ చెప్తున్నాం కదా, ఎందుకు ఒక అకాడమీ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను డేర్ గా తీసుకున్నాను. సో మీ త్రూ లైక్ సారీ డ్రేపింగ్ కూడా విడిగా ఒక అకాడమీ ఉంటది. అందరూ అడుగుతారు మేకప్, హెయిర్ కూడా నేర్పిస్తారా అని. లేదు, కంప్లీట్ సారీ రిలేటెడ్ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడతాం. సో దీస్ ఆర్ దట్ మాత్రమే చెప్పాలి, 2 చెప్పకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. సో ప్యాషన్ ఆర్ ప్రాఫిట్? ప్యాషన్. ఓకే, సో స్కిల్ ఆర్ మార్కెటింగ్? స్కిల్. రిస్క్ ఆర్ సెక్యూరిటీ? రిస్క్. ఫేమ్ ఆర్ ఇంపాక్ట్? ఇంపాక్ట్. ఓకే, వన్ వర్డ్ దట్ డిఫైన్స్ యువర్ జర్నీ? రెసిలియన్స్. సో ఇలా ఎవరైనా నేర్చుకోవాలంటే ఇందాక మీరు అన్నట్టు ఇట్లా టేబుల్, ఒక ఐరన్ బాక్స్, జస్ట్ ఒక టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఉంటే చాలు. ఓకే,
సో ఈ క్లయింట్స్ అందరు వచ్చినప్పుడు సర్వీసింగ్ అండ్ లేకపోతే వాళ్ళకి నేర్పించడం అంతా ఇదే అంతా స్టూడియో. ఇక్కడే. సో గ్రూప్ సెషన్స్ ఇది ఓపెన్ చేశాకనే నేను గ్రూప్ సెషన్స్ అనేది పెద్దగా స్టార్ట్ చేశాను. అంతకు ముందు అయితే మినీ గ్రూప్ సెషన్స్ ఒక 5-6 మెంబర్స్ వరకు తీసుకున్నాను. ఓకే. ఇక్కడైతే మనకి 17 మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది. అందుకే నేను లిమిటెడ్ స్లాట్స్ అని మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఇలా మిమ్మల్ని చూసి నేర్చుకొని లైక్ అంటారు కదా గురువుని మించిన శిష్యురాలు అని చెప్పేసి, అలా ఎవరైనా ఎదుగుతున్నప్పుడు లైక్ మీ ఫీలింగ్ ఏంటి? ఉన్నారు. ఆన్లైన్ లో నేర్చుకున్న స్టూడెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. Okay. ఆఫ్లైన్ లో చేసే వాళ్ళు దే ఆర్ జస్ట్ గ్రోయింగ్. ఇంట్లో చేసుకుంటున్నారు, మంచిగా చేసుకుంటున్నారు. నా ఫీడ్బ్యాక్స్ లో చూస్తేనే తెలుస్తుంది అవును. మీకు. ప్రతిరోజు ఏదైనా ఒక అప్డేట్ అనేది వస్తూనే ఉంటది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా Matters. మ్యాటర్ అన్నమాట. ఓకే. ఎప్పుడు ఒకళ్ళు మనల్ని మోటివేట్ చేస్తారని అనుకోకూడదు. మనమే మనకు మోటివేటర్ సో ఇలా ఒక ఐరన్ బాక్స్, ఒక టేబుల్ ఉంటే చాలు. చిన్న ఇన్వెస్ట్మెంట్ బిగ్ రిటర్న్స్ అని నేను చెప్పేది అందుకే. ఈ టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఇప్పుడు మీకు మినిమం 5,000 కి టేబుల్ ఉంటుంది, 1,500 కి టేబుల్ ఉంటుంది. మీ బడ్జెట్ కి తగినట్టు మీరు తీసుకోవచ్చు. సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 2,500 టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ ఇన్వెస్ట్మెంట్. క్లాస్ నేర్చుకోవడానికి మీరు ఒక 5,000 ఇన్వెస్ట్ చేశారంటే వెంటనే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే మన హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా మార్చుకోవాలంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి కన్సిస్టెంట్ గా కస్టమర్స్ వస్తారు. సో పర్ఫెక్షన్ మ్యాటర్స్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఉమెన్స్ ఎవరైనా ఇట్లా బిజినెస్ చేయాలి, ఇట్లా బయటికి రావాలి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తప్పకుండా చేయాలి. ఏం ట్రై చేయకుండా నాకు రాలేదు నేను అని చెప్పకొద్దు. ఏదైనా ఒకటి కొత్త విషయం ట్రై చేయండి. సారీ డ్రేపింగ్ అని కాదు, లెట్ ఇట్ బి ఎనీథింగ్, గివ్ అ ట్రై. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. వై షుడ్ ఐ గివ్ అప్ అని మిమ్మల్నే మీరు క్వశ్చన్ అడుగుతారు. సో ఎందుకంటే వరల్డ్ అనేది చాలా పెద్దది. మనం జస్ట్ ఏమంటారు వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా. ఇంకొకటి ఏంటంటే కమిట్మెంట్స్ ఎక్కువైనాయి. సో మనల్ని మనం ఎంగేజ్డ్ గా పెట్టుకుంటే చాలా విషయాల నుంచి మనము అవాయిడ్ చేసుకోవచ్చు. మెయిన్ గా గాసిప్స్. ఓకే. సో గాసిప్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేది అవాయిడ్ అయిపోతుంది. మనం లైఫ్ లో ఎలా పైకి రావాలి అనేది ఫస్ట్ మనం అనుకుంటాము. ఇంకొకటి వి విల్ కీప్ ఆన్ లెర్నింగ్ సమ్ న్యూ థింగ్స్, వి విల్ బి కీప్ ఆన్ మోటివేటింగ్ అదర్స్ ఆల్సో. మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇంత ఏమంటారు ఒక చీర కట్టుకునే దాంట్లో కూడా మనకి ఇంత వాల్యూ కానీ లేదంటే ఇంత నీట్ ప్రొఫెషన్ కానీ డిసిప్లిన్ గా కనిపిస్తుంది అంటారు. సో మీ ఒపీనియన్ లో ఏమంటారు? అఫ్ కోర్స్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ సారీ ఉంది, ఇట్లా కట్టుకున్నాం కాబట్టి ఈ సారీ అందంగా కనిపిస్తుంది. మెస్సీగా కట్టుకుంటే ఎలా ఉంటది? మనకి ప్లీట్స్ అనేవి ప్లీట్స్ అన్ని విజిబుల్ ఉండాలి. ప్రతి ఒక్క పిన్నింగ్ కి ఒక టెక్నిక్ ఉంటది. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఎన్ని సేఫ్టీ పిన్స్ పట్టచ్చు అంటారు? మోస్ట్లీ గర్ల్స్ కానీ మినిమం 3 pins టు మాక్సిమం 10 pins. ఓకే. సో మోస్ట్లీ గర్ల్స్ ఏంటంటే ఇక్కడ ఒక పిన్ ఉంటే చాలు, మన హిప్ దగ్గర ఒక పిన్ ఉంటే సరిపోతుంది అంటారు. సో మినిమం 3 pins we can do if you are an expert. ఓకే. If you are a beginner we need lot of pins. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి అప్గ్రేడ్ అయ్యాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం హారాలు ఇక్కడ వేస్తాం కదా, మీరు ఇక్కడ వేసారు, నాకు అది అర్థం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అమ్మవారి ఫేస్ ని ఎంత వరకు మనం అలంకారం చేస్తున్నామో అంత రిచ్ లుక్ అనేది ఉంటది. ఇప్పుడు చూసారంటే తెలుస్తుంది మీకు. 4 hands, చతుర్భుజ హ్యాండ్స్, కాళ్ళు, జుట్టు, ఫేస్ మంచిగా అలంకారం చేసిన ఫేస్. ఒక బొమ్మ నిజంగానే ఒక అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంటది మీకు. ఆ హైట్ చూడండి, ఆ కళ్ళు చూడండి, దాంట్లో చూస్తూ ఉండే కొద్దీ మనం చూస్తూనే ఉండాల్సి వస్తుంది. సో అలంకారం కూడా అంతే, అమ్మవారికి చేసే కొద్దీ సరిపోదు, ఇంకా కొంచెం చేద్దాం అని అనిపిస్తుంది. సో ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇలా అమ్మవారు శారీ డ్రేపింగ్ అలంకారం ట్రెండ్ అవ్వబోతుంది. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్, నేనే హైదరాబాద్ లో లాంచ్ చేస్తున్నాను అనేది. సో సర్వీసెస్ అండ్ క్లాసెస్ అవైలబుల్. ఇది వచ్చేసి పద్మాసన స్టైల్ సింగిల్ బార్డర్, ఇది పద్మాసన డబుల్ బార్డర్. 2 borders కాంట్రాస్ట్ బార్డర్స్ కనిపించేటట్టు ఉంటది. అండ్ చతుర్భుజ హ్యాండ్స్, 4. రెగ్యులర్ గా అయితే మనం 2 hands యూస్ చేస్తాం, దీంట్లో చూడండి 4 hands యూస్ చేస్తాం. సో మనము ఇలాంటిది యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా పర్ఫెక్ట్ గా లుక్ అనేది వస్తుంది. ఫేస్ కూడా చూడండి, జ్యువెలరీస్ అన్ని ఇలా పెట్టి అలంకారం చేస్తున్నాం కాబట్టి ఆ అందం అనేది అలంకారం చేసే కొద్దీ పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు అలంకరణ చేసే వాళ్ళకి క్లాసెస్ కాకుండా మీరు వీడియో రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మనకు జూన్ ఎండ్ లో స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అందరికి అన్ని తెప్పించాను, రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే అక్కడ గవర్నమెంట్ సర్టిఫైడ్ అని ఉంది ఇక్కడ. సో ఎలా అంటే ఇక్కడ నుంచి వచ్చింది ఆ గవర్నమెంట్ సర్టిఫైడ్?
అంటే ఎస్పెషల్లీ అంటే దిస్ ఇస్ ఏ లైక్ industry? చైన్ సిస్టమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ లో ఓకే మనము రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. Okay. సో ఇప్పుడు దేనికి వెళ్ళినా సర్టిఫికేట్ ఉందా మీకు, మీరు రిజిస్టర్డ్ టీచరా అని అడుగుతున్నారు కదా, సో దట్ ఈస్ అ ప్రూఫ్. ఓకే ఇప్పుడు మీరు క్లయింట్స్ కూడా మీ సైడ్ నుంచి సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళకి వాల్యూ యాడ్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు నా దగ్గర నుంచే తీసుకోగలుగుతారు, బికాస్ ఐఎమ్ ద మెంటర్ కాబట్టి. ఓకే సో మనది వచ్చేసి అకాడమీ కూడా రిజిస్టర్ చేసేసాం. ఓ నైస్. ఇంట్లో జస్ట్ పార్ట్ టైమ్ గా స్టార్ట్ చేసిన నేను ఈ రోజు ఒక అకాడమీ పెట్టే అంత వరకు గ్రో అయ్యాను అంటే థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఎవరైనా సరే విమెన్స్ ఎవరైనా సరే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఏదైనా కీప్ ఆన్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఇదని కాదు, ఏదైనా ఒకటి నేర్చుకోండి. మీ ఫ్యామిలీకి తగినట్టు, మీ బడ్జెట్ కి తగినట్టు ఏదైనా నేర్చుకోండి. ఓకే, అందరూ ఎవరైనా ఏదైనా చేసుకోవాలని అనుకునే వాళ్ళు ముందుకు రండి. ఏదైనా లెర్న్ సంథింగ్ న్యూ, బీ మోటివేటింగ్ అండ్ బీ ఇన్స్పైరింగ్.